తొందరపాటుతనంతో ఎలాంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఆవేశం అనర్థాలకు కారణమవుతుంది. ఆలోచన ప్రశాంతతకు నిలయమవుతుంది. నీ జీవితంలో అబద్ధాలకు చోటు ఇవ్వొద్దు. అబద్ధం అనేది వినడానికి ఇంపుగానే ఉంటుంది. కానీ ఆ అబద్ధం జీవితాన్ని జటిలతరం చేస్తుంది. నిజమనేది మనసుకు గాయపరిచేలా ఉంటుంది. కానీ ఆ నిజమే నీ జీవితానికి తోడుగా నిలుస్తుంది. అబద్ధంతో మొదలైన ఏ బంధమైనా ఎక్కువ రోజులు నిలబడదు. అది స్నేహమైనా, ప్రేమైనా, బంధమైనా మరి ఏదైనా కావచ్చు. అందుకే నీ జీవితంలో అబద్ధానికి తావు ఇవ్వకు. నీ గురించి నీవు మాత్రమే ఆలోచించుకో. చుట్టూ ఉన్న వారి గురించి, వారి మాటల గురించి నీకు అవసరం లేదు. నీ జీవితాన్ని నీవే కదా చక్కగా నిర్మించుకోవాలి. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అన్న ఆలోచనలతో నీ జీవితాన్ని నీవే పాడు చేసుకోకు. ఈ జన్మలో మాత్రమే కొన్ని బంధాలకు రుణపడి ఉంటావు. అది తల్లిదండ్రుల బంధమైనా, అక్కా చెల్లెళ్ళ బంధమైనా, స్నేహ బంధమైనా సరే, ఏ బంధమైనా, ఏ ప్రేమ బంధమైనా సరే. ఈ జన్మలో భగవంతుడు ఏ బంధమైతే నీకు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఉన్నన్ని రోజులు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. అనవసరంగా మనసును కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులు పెంచుకోవడం వల్ల జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. నీ జీవితంలో ఉన్న బంధాలను గురించి, వారిని గౌరవించి జీవితం ఆనందంగా సాగేలా ప్రయత్నించు. ఒకవేళ నీ తప్పు లేకపోయినా, నీ పట్ల ద్రోహం తలపెట్టినా, నీకు అన్యాయం చేయాలని చూసినా, నీకన్నిటికీ కారణమైన వారిని భగవంతుడు క్షమించినా కర్మ ఏమాత్రం వారిని వదిలిపెట్టదు. ఏదో ఒకరోజు వారు తప్పకుండా శిక్షను అనుభవించి తీరవలసిందే. కర్మకు ఎవరు అతిథులు కాదు. బాధ పెట్టే గతం గురించి ఇక ముందు ఆలోచించక భవిష్యత్తును ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించు. సమయం ఆసన్నమయ్యింది. నీకు మాట ఇచ్చినట్లు నీ నుండి చేజారిన దానిని తప్పకుండా నీ వద్దకు చేరుస్తాను. ఇక ముందు నుండి నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆనందంతో జీవితాన్ని ముందుకు కొనసాగించు. శ్రద్ధ, సబూరి, నమ్మకంతో నాతో కలిసి అడుగులను ముందుకు వెయ్యి. నీకు అంతా శుభమే జరుగుతుంది.